రోజు ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఏం చేసింది ఆలోచన చేసి? ఏం చేసిండ్రు? నేను 2009లో ఎమ్మెల్యేగా ఉన్నా. మొదటిసారి 2009 ఎమ్మెల్యేలో మున్నూరు కాపు సంఘము హైదరాబాద్లో నన్ను పిలిచిండు. ఒకసారి మీరు ఎమ్మెల్యే గెలిచింది కదా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, పోదాం పాండి. రాజశేఖర ముఖ్యమంత్రికి వెళ్ళి మనకు 5-6 గుంటల భూమి తీసుకుందాం. ఎవరన్నా కూడా కుల బాంధవులు హైదరాబాద్కు రావాలంటే వచ్చి ఎక్కడ ఉండలేకపోతున్నారు, రాత్రి ఇంటికి పోతారు. ఒక 5 గుంటల భూమి ఎక్కడ అడుగుదాం. అడిగిన తర్వాత ఒక చిన్న నివాసం ఏర్పాటు చేసుకుంటే సమావేశాల కోసం ఉందామని చెప్పేసి నేరులో కాగితం తీసుకొని అందరం కలిసి రాజశేఖర్కి పోయినాం. చూసిండు 5 గుంటల భూమి అని చేసి నవ్విండు. నవ్వి పక్కకు వారేసిండు. అంటే వెకిలిగా నవ్విండు. మీ మున్నూరు కాపులకు మేము భూమిచ్చుడా అని చెప్పి వెకిలిగా నవ్విండు. బాధపడ్డాం. అదే కాపీని మళ్ళీ పట్టుకొని పోయినాం. తర్వాత రోషయ్య గారి దగ్గరికి వెళ్ళినాం. తర్వాత వశపడక దగ్గర పోయి కిరణ్ కుమార్ దగ్గరికి పోయినాం. పోయంగానే ఆయన గదే వెకిలిగా నవ్విండు. మీ మున్నూరు కాపులకు భూమి ఇచ్చుడానే, మీరు ఎప్పుడు గదే దున్నుకుంట బతకాలనే విధంగా నవ్విండు. ఆయన ఎంబడబడితే లాస్ట్కు ఒక 5 గుంటల భూమి ఇస్తాము అని చెప్పి రాస్తే ఎక్కడుందని చెప్పి ఎంఆర్ఓని పట్టుకోతే నాగార్జున రూట్లో ఇక్కడ నుంచి 2.5 గంటలు పోతే నాగార్జున శ్మశాన వాటికి ఒక బొందగడ్డ ఇచ్చింది నాకు. అది చూసినాం. దాని విలువ 10 ఎకరాల 10,000 గుంట ఉంటుంది. దాన్ని క్లీన్ చేస్తే 50 లక్షలు అవుతుంది. అంటే నీకు నేను అవమానపరిచే విధంగా తీసుకుపోయి ఎక్కడ ఆ 5 గుంటల భూమి చూపించిండు. అది వద్దని అనుకున్నాం. ఇక ఇయ్యరు, మనం కొనే శక్తి లేదు అని చెప్పి బాధపడ్డ రోజులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిండు. అయిన తర్వాత మళ్ళీ అదే కాగితం తీసుకొని పోయినాం. జోగురామన్న గారు నేను అందరం కలిసిపోయినాం. అయ్యా మా మున్నూరు కాపులం మేమందరం హైదరాబాద్ నగరంలో ఎక్కడన్నా ఇల్లు కట్టుకొని ఉందామంటే మా అసోసియేషన్ లేదు. గక్కడే నాగార్జున సార్ కాదు కానీ ఇక ఎలిమినర్ సడన్ ఎక్కడన్నా ఒక 5-6 గుంటల భూమి అంటే వెకిలిగా సార్ నవ్వి ఏమని చెప్పన్నా, ఏందా మీది మీరు చిన్న చూసుకుంటారు, దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఉన్న మీరు చిన్నగా అడుగుతారు ఏందా, గొప్పగా అడగండి. ఇంకా ఎలిమినగర్ రూట్లేందా కోకాబట్టలు ఇస్తా అని చెప్పి 5 గుంటలు కాదు 5 ఎకరాల భూమి ఇచ్చే మహానుభావుడు ఉన్నారెవరన్నా? ఉన్నారా లేదా? 5 ఎకరాల భూమి 5 ఎకరాల భూమి ఎకరానికి 100 కోట్లు 500 కోట్ల భూమి ఇస్తే చదును చేసి నేనే కుల పెద్దలు అందరూ పోయి భూమి చదువు చేసి భూమి పూజ చేసుకున్నాం. ఎక్కడ 5 గుంటల భూమి, ఎక్కడ అవమానం పడ్డము, ఎక్కడ కోకాపేట్ల గౌరవం తలెత్తుకునే విధంగా 5 ఎకరాల బూచిన మహానుభావుడు ఎవరు అంటే కాదా కేసీఆర్ గారు? ఒకటి. రెండోది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మొట్టమొదటిగా బీసీ అంటేనే మున్నూరు కాపయ్యా, బీసీలకు మున్నూరు కాపులకు మంత్రి పదవి అని చెప్పి ఆ రోజు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు పక్కన పెట్టుకున్న బీసీ మంత్రిగా ఆ రోజు జోగురామన్ ఒక మున్నూరు కాపు బిడ్డను బీసీ మంత్రిగా ఇచ్చిండ్రు, గౌరవం చేసిర్రు. రెండోసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండోసారి బీసీ మంత్రి వేరే అయ్యలే, మళ్ళీ గంగుల కమలాకర్ బీసీ శాఖ మంత్రిగా రెండోసారి ఇచ్చిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో బీసీగా మంత్రి ఉన్నారంటే మున్నూరు కాపు మాత్రమే ఉన్నారు. అంటే మున్నూరు కాపుకు ఎంత పెద్ద పీట వేసిందో ఒక్కసారి ఆలోచించుకోండి. క్యాబినెట్లో ర్యాంకులో అడ్జస్ట్ కాకపోతే క్యాబినెట్కి ఈక్వల్గా ఆర్టీసీ చైర్మన్ ఇస్తారు. ఆర్టీసీ చైర్మన్ అంటే క్యాబినెట్కి ఈక్వల్ ఉంటుంది. మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే ఈ ఆర్టీసీ చైర్మన్ కూడా మున్నూరు కాపు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు సోమారావు సత్యనారాయణ గారికి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిందా లేదా? మరి మొదటిసారి 5 సంవత్సరాలు మున్నూరు కాపులకు ఇచ్చాక ఆర్టీసీ చైర్మన్, రెండోసారి వేరే కులంకి ఇస్తానులే, రెండోసారి కూడా మున్నూరు కాపుకు బిడ్డకి ఇచ్చిండు. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కూడా ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిండు. ఒక ప్రముఖమైన స్థానాలలో మనకు పెద్దపీట వేసింది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. జిహెచ్ఎంసీ అంటే గుండెకాయ, జిహెచ్ఎంసీ మేయర్ అంటే గుండెకాయ. ఏ రోజున జిహెచ్ఎంసీ మేయర్గా మనం చూసినామే? మొట్టమొదటిసారిగా ఈ జిహెచ్ఎంసీ ఈ తెలంగాణ గుండెకాయకు మున్నూరు కాపు బిడ్డ ఉండాలని చెప్పి ఆ రోజు మొట్టమొదటి చైర్మన్గా బొంతు రామ్మోహన్ ఒక మున్నూరు కాపు బిడ్డకు జిహెచ్ఎం చైర్మన్ ఇచ్చిందా లేదా? మీ కళ్ళ ముందు కనబడలేదా? తదనంతరం మరి మొదటిసారి ఇచ్చినాం కదా, రెండోసారి మీకేం రూల్ ఉందా అని అయినా కానీ రెండోసారి కూడా ఈరోజు మనకు కేకే గారి కూతురు విజయలక్ష్మి గారికి రెండోసారి కూడా జిఎంసీ మేయర్గా ఇచ్చిందా లేదా? అంటే నీ కళ్ళ ముందు మున్నూరు కాపును అవమానపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసినాము, నిన్ను గుండె కత్తుకొని పెద్దపీట వేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినాము. ఆలోచించుకోండి ఒక్కసారి. రైతు బంధు ఎవరికి ఉపయోగపడ్డది? హైదరాబాద్లో రైతు బంధు పడ్డదా? రైతు బంధు 80 నుంచి 90% ఉపయోగపడ్డది ఆ గ్రామాల్లో ఉన్న మున్నూరు కాపు బిడ్డలకు ఉందా లేదా? ఒక్కసారి ఆలోచన. అందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం.
సంతోషంగా సంతోషంగా రైతు బంధును రైతు బీమాను ఎక్కువ ఉపయోగపడ్డది ఎవరికంటే ఈ మున్నూరు కాపు బిడ్డలకు అయిందా కాలేదా? అంటే మున్నూరు కాపులకు ఒక్కటి కాదు రెండు కాదు పెద్ద గొప్ప స్థానాల్లో నిలబెట్టింది ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం, అవునా కాదా? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 23 నెలలే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ రోజు కేసీఆర్ గారి పక్కకు బీసీ మంత్రిగా మున్నూరు కాపులను పెట్టుకుంటే ఈ క్యాబినెట్లో మున్నూరు మంత్రి ఉన్నాడండి ఎవరన్నా? అవమానం చేసిందా లేదా? ఈ క్యాబినెట్ అనేది నువ్వు మంత్రి పదవి ఏకున్న మధ్య, కానీ జాతి మున్నూరు కాపు జాతిని నువ్వు అవమానం చేసావు, నువ్వు అనర్హునివి, నువ్వు మంత్రి పదవికి అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనని అవమానం చేసింది. అన్యాయం చేస్తే సహిస్తాం, అవమానం చేస్తే సహించాం. అవమానం చేసింది ఈరోజు మనల్ని. మరి నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒక్కసారి ఆలోచించుకోర్రి. పెద్దపీట వేసినది ఏ పార్టీ? గౌరవం ఇచ్చింది ఏ పార్టీ? అవమానం చేసింది ఏ పార్టీ? ఒకరు అంటారట మొన్న, ఏందా మున్నూరు కాపులకు మంత్రి పదవి ఉన్నారు, కొండాసుర భర్త మున్నూరు కాపు కాదా, ఆమెకి ఇచ్చినావు అన్నాడు. ఇచ్చినావు సరే, ఎంత ఇబ్బంది పెడుతున్నావా ఆమెను, ఎంత కష్టపెడుతున్నావే? అంటే ఈరోజు ఉన్న ప్రభుత్వము మున్నూరు కాపులకు వ్యతిరేక ప్రభుత్వము. దయచేసి ఆలోచించుకోండి. ఈ ఎన్నికలలో సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న కమ్యూనిటీ ఈరోజు జూబ్లీహిల్స్లలో సంఖ్యాపరంగా ఉన్నది మున్నూరు కాపులం, అవునా కాదా? ఒక్కసారి ఈరోజు మున్నూరు కాపులు తలుచుకున్నాక గెలుపు ఒకటే కష్టమా? మనకు గెలుపు సునాయాసం, ఆసానం. ఈరోజు రాజకుమారు 26 సంవత్సరాలకే టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చింది, ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు మన రాజకుమార్ అంటే ఎక్కడ రామన్నగూడంగా, ఎక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా ఉండడంగా తప్పక మున్నూరు కాపులకు అటెండ్ అవుతాడు. తన పెళ్ళి కరీంనగర్ ఉండగా పోయి అటెండ్ చేసిన ఘనత ఈరోజు మనకు ఆ రోజు రామన్న గారు. అంటే ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మున్నూరు కాపులకు పెద్దపేట వేసింది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీని కడుపులో కూర్చున్న బాధ్యత మనదా కాదా? మన సంగతి తెలుసు కదా, అన్నం పెడతాం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టాం. ఒక్కసారి మనకు అవకాశం ఇస్తే జీవితాంతం కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. జీవితాంతం మనకు ఒక అవకాశం ఇస్తే జీవితాంతం కడుపులో పెట్టుకొని చూస్తే నార్తలు ఇచ్చుకుంటూ కూర్చుంటాం మనం, దివనార్తలు ఇచ్చుకుంటూ కూర్చుంటాం మనం, శాపం పెట్టాం మనం. మరి ఈజో కడుపు నిండి అన్నం పెట్టినా, మన కుటుంబానికి అన్నం పెట్టినా ఈ పార్టీకి అండగా ఉండవలసిన బాధ్యత మా మీద ఉన్నది. మా మీద ఒత్తులు వచ్చినాయి, చాలా ఒత్తులు వచ్చినాయి, బెదిరింపులు వచ్చినాయి మా అందరికీ. కానీ ఒకటి చెప్పినాం, మేము తప్పు చేస్తే మా కమ్యూనిటీకే చెడ్డ పేరు వస్తాయి కాబట్టి మేము తప్పు చేయమని చెప్పేసి స్టాండ్గా నిలబడ్డాం మేము పార్టీ కోసం, ప్రభుత్వం కోసం. అందుకే మా సోదరులారా వినయపూర్వకంగా మీకు నమస్కారం చెప్తున్నాను. ఒక్క ఓటు కారిపోవద్దు. ఈరోజు రెండు సంవత్సరాలు వచ్చింది, భయభ్రాంతకు గురి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, భయభ్రాంతకు గురి చేస్తుంది. వలసలు పోతున్నారు, ఉపాధి లేదు, ఇన్వెస్టర్లు వస్తా అంటే భయపడుతున్నారు. ఇన్వెస్టర్లు వస్తేనే కదా మన కడుపు నిండేది. మన ఇన్వెస్టర్ రాకపోతే కడుపు కొట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి పాత రోజులు రావాలంటే ఈరోజు జూబ్లీహిల్స్లో మన అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందాలంటే ఆ భవిష్యత్తు మీ చేతులు ఉంది. మున్నూరు కాపులు ఓటు దలుచుకున్నాక, ఒక్క ఓటు గారిపోకుండా చేసినాక ఆ యొక్క విజయం సునాయాసం. దయచేసి రేపు పొద్దున రామన్న ఇదే సమస్యలే, అరే గెలిచిందంటే మున్నూరు కాపులతో గెలిచిన విధంగా ఈరోజు మనం అందరంగా ఏకతాటిగా ఉండి ఆ విజయాన్ని వచ్చి మా అందరి గౌరవం పెంచండి. మీరు మమ్మల్ని బలోపేతం చేస్తే మేము కులాన్ని బలోపేతం చేస్తాం, మేము వర్గాన్ని బలోపేతం చేస్తాం. మా చేతులు బలోపేతం చేయాలంటే ఈ ఎన్నికను గెలిపియాలి. మీ ఎన్నికలు